మీరు ఆ! నేను ఇప్పుడు ఇందాక మీ రూమ్‌లో చూసాను. హ్మ్. అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా మీరు బుక్స్ చదువుతారా? నాకిష్టమైనది అదే అన్న. అవునా? నేను రోజు 4, 5 పేజీలని ఏదో ఒక బుక్ చదువుకుంటాను నాకిష్టం. అదే అంటే మీ మాటకారితనం అంతా మాటకారితనం కాదన్న. బుక్ చదివితే ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పది నాగేంద్రన్న. పెద్ద పెద్దోళ్ళు చాలా గొప్పోళ్ళన్న. వాళ్ళు రాసిన ప్రతి వర్డ్ మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్న. మన చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండేది. అవును. నోకియా. యెస్. గుర్తుంది. ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోను? ఆ ఫోన్ ఎందుకు లేదన్న ఇప్పుడు? ఎన్నో మారిపోయాయి. కదా! వెర్షన్స్ ఎన్నో మారిపోయాయి. కదా! యాపిల్ ఫోన్ ఇప్పుడు 16వ వెర్షన్. అవును. ఆ యాపిల్ ఫోన్ రాంగానే అక్టోబర్‌లో వస్తది. సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లో ఒక 1 మంత్ నుంచి నాకు ఫోన్ కావాలని ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం? అప్డేట్ చేస్తాడాడు. అప్డేట్ చేసి. మనం కూడా అప్డేట్ కావాలన్న. మనం యాపిల్ ఒక ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి. మనిషి అప్డేట్ కాకపోతే ఎవడు పట్టించుకుంటాడన్న? మనిషి అమ్మో! ఈ నాకు మెకానిజం. మేము 20 ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి. చాలా సెంటిమెంట్ అండి. ఆ ఫోన్ రాంగానే నాకు బ్లాక్ బస్టర్ వచ్చిందండి. ఆ ఫోనే వాడతానండి అంటే కుదరదు. ఓకే. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి. చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బీరమస్తాన్ రావు వీళ్ళు డైరెక్షన్ చేశారు. అవును. ఆ రోజు అప్పట్లో ఖైదీకి కోదండరామిరెడ్డి గారు నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కోదండరామిరెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు. ఈరోజు ఎవడు ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బస్టర్. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే కొన్ని వందల వేల కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి కావాలి బ్లాక్ బస్టర్. అవును. అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తువుని తీసుకురావాలి. ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్లేనన్నా. ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వాల్యూ విషం అవుద్ది. కదా మరి. విషాన్ని వేసుకుంటాం. అందుకే అయ్యో కదా ఎక్స్‌పైరీ మేము డబ్బులు పెట్టి కొన్నాం, ఏదో పొరపాటున మర్చిపోయాం, ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పనిచేస్తుందని వేసుకుంటే ప్రాణం పోద్ది. ప్రాణం పోతుంది. అట్లాగే అప్డేట్ కాని వాళ్ళు డేంజరస్ అప్డేట్ కాని వాళ్ళు డేంజరస్. డేంజరస్. అంతేగా వాస్తవం కదా. ఫెంటాస్టిక్. అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎవడైనా కసితో ఉన్నవాడితో పని చేయాలన్నా. అవును. రిలాక్స్ అయినడితో పని చేస్తే ఎందుకు చేయాలి? రిలాక్స్ అయ్యేది ఏం చేస్తావు అసలు రిలాక్స్ నాకు అయ్యేది? బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి. నేను బ్లాక్ బాస్టర్ నేను చెప్పింది జరగాలి. మనం చెప్పింది జరగాలనుకున్న వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది. నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ ఒకటి వచ్చినా రెండోది రాదు. నేను చెప్పింది జరగాలి, మనం చెప్పిందే జరగాలి. నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు. మనందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నెంబర్ 1 ఉన్నారు. ఉదాహరణ అదానీ కంపెనీ కానీ, అంబానీ కంపెనీ కానీ, ఏదైనా కానీ టీం వర్క్ అనేది గొప్పదన్నా. నేను ఒక్కటి చెప్పింది జరగాలి, మీరందరూ చేయండి అంటే ఒకటేనన్న జీవితంలో. సింహాలన్నీ ఉన్నాయన్న, ఓ పక్క అన్ని గాడిదలు ఉన్నాయన్న. 2 ఫైటింగ్ పెట్టాం. ఎవరు గెలుస్తారా? నిజం చెప్పు. సింహాలు కదా. ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒకటిని కెప్టెన్గా పెట్టి, ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించేవాడు ఒక గదిలో దమ్మున్నాడై ఉండాలి. నడిపించేవాడు దమ్మున్నాడై ఉండాలి. కరెక్ట్. సింహాలందరికీ వాడు కెప్టెన్. సింహాలన్నీ ఉంటాయి. గాడిద మీరందరూ వెనక్కి తిరగండి, నన్ను సింహాలను వెనక్కి తిరుగుతాయి. ఈ సింహం మీరు వెనకాల పరిగెట్టిస్తుంది. అది గుర్తుపెట్టుకో. అంటే నడిపించే నాయకుడు, శాసించేవాడు, హీరో వాడు, అది ఉండాలి. వాస్తవా కాదు అది? 100%. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు, ఏ విధంగా నడిపించే కెప్టెన్, ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం, ఆయన కరెక్ట్గా ఉండాలి. అవును. ఎంతమంది పక్కన ఏమున్నా కానీ లైఫ్ లాగ్ వెళ్ళిపోతాడు కదన్నా. అవును, 100% నువ్వు అద్భుతం, ది బెస్ట్ ఒక డైరెక్టర్, పీక్ డైరెక్టర్ ఒకరిని పెట్టి, ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి, అద్భుతం అసలు ఇండియాలో వరల్డ్లో ది బెస్ట్ గ్రాఫిక్ వాడిని పెట్టి, ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి, అద్భుతమైన టీంని పెట్టి, పేర్లు ఎందుకులే, ఒక హీరోగా పెట్టి సినిమా సాటిద్దా? కాదండి, మీరు కూడా మొహమాట పడితే బాధపడకూడదా? అదే అంటే సెటప్ ని బట్టి హీరో ఉండాలి. అదే హీరో దమ్మున్నాని పెట్టి అందరు కొత్త పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. అంతే కదన్నా, ఏముంది ఇప్పుడు. 100% మీరు చెప్పినవన్నీ చెప్పాను కదా. ఎప్పుడు నేను ఫోన్ లో మాట్లాడినా ఇదే మాట అంటాను. మీరు మాట్లాడే మాటలన్నీ అక్షర సత్యాలు, ఆణిముత్యాలు. నాకు వాటికి రూట్ దొరికింది. అంటే ఈయన నార్మల్ గా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఫిలాసఫర్ దగ్గరికి, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తుంటాడా, లేకపోతే గురువు ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళే టైం నాకు ఉండదు. అదే అన్న, ఇంత బాగా ఒడుపుగా ఎలా నాకు మార్నింగ్ ఇవాళ సమాధానం దొరికింది. ఆ గది నిండా పుస్తకాలే. నేను మా వాళ్ళకి చెప్పా షూట్ చేయండి అవన్నీ
విషయాలన్నీ చూపిద్దాం ప్రపంచానికి. అది కాదు. ఎందుకంటే లేకపోతే నాలెడ్జ్ అన్నది అది ఊరికే ఏదో అడవిలో చెట్టులా పెరిగేది కాదు. నాలెడ్జ్ అన్నది దానికి ఒక చిన్న పెంపకం, దానికి ఒక చిన్న నారు నీరు ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉండే ఒక తీరు ఏముందన్న ఇక్కడ మాట జనాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని. తెలిసి తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ అని చెప్పి చాలా ఈజీ. చాలా మొదటే చెప్పారు కదా, చెప్పే కదా ఈ మాట్లాడడం మాట నువ్వు తెలిసి వాడితో సమాసం చేసి వాడితో ఫ్రెండ్షిప్ చేసి వాడితో ఇంటరాక్ట్ అయ్యి వాడి వల్ల నువ్వు నష్టపోయి మాట్లాడటం వేరు. ఎవరో పలానాడు ఎక్కడో ఉన్నాడు ఆడమ్మా అంటే తప్పు కదా. మీ విషయంలోనే జరిగింది అది. ఒక ఆఫీస్ లో మీ గురించి టాపిక్ ఇవన్నీ అన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి 100 మంది మాట్లాడుకుంటారు, అవును, పవన్ కళ్యాణ్ గురించి 1,00,000 మంది మాట్లాడుకుంటారు, చంద్రబాబు గురించి మాట్లాడుకుంటారు. అవన్నీ మనం ఎక్కడ కానీ పట్టించుకుంటాం. ఇంకొక ముఖ్య విషయం అంటే మీరు ఈ రోజు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.